నమస్తే మిత్రమా, ఈ రోజు మనం చేసే ప్రయాణం సామాన్యమైనది కాదు. కాసేపు మీ కళ్ళు మూసుకోండి. మనం ఇప్పుడు 2026లో లేము. టైం మిషన్ ఎక్కి సరిగ్గా 3000 సంవత్సరాల వెనక్కి వెళ్తున్నాం. ఊహించుకోండి, అక్కడ వాహనాల శబ్దాలు లేవు, ఫ్యాక్టరీల పొగ లేదు, ఎటు చూసినా ఆకాశాన్ని తాకే పచ్చని వృక్షాలు, స్ఫటికం లాంటి స్వచ్ఛమైన నదులు. మనిషి ఆయుర్దాయం 100 ఏళ్లు దాటినా కూడా చేతిలో కర్ర లేకుండా నడిచే దమ్మున్న కాలం అది. ప్రపంచం మొత్తం అడవుల్లో గుహల్లో బతుకుతూ బట్టలు ఎలా వేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో మన భారతదేశం పట్టు వస్త్రాలు కట్టుకొని వేదాలు చదువుతూ గ్రహాల గతిని లెక్కిస్తూ నాగరికతకు శిఖరాన నిలబడింది. అసలు ఆ రోజుల్లో మనుషులు ఏం తినేవారు? వాళ్ళ దినచర్య ఎలా ఉండేది? ఏ టెక్నాలజీ లేకుండానే ఆకాశంలో ఉన్న గ్రహాలను ఎలా కొలిచారు? ఈ వీడియో చూస్తున్నంతసేపు ఒక భారతీయుడిగా పుట్టినందుకు మీ నరాల్లో రక్తం ఉప్పొంగుతుంది. ఇది నా గ్యారంటీ. రండి, మన తాతల నాటి బంగారు రోజుల్లోకి వెళ్దాం. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. 3000 ఏళ్ల క్రితం భారతదేశాన్ని ప్రపంచం ఏమని పిలిచేదో తెలుసా? సోనేకే చిడియా. అది ఏదో కవిత్వం కాదు, అది ఒక వాస్తవం. అప్పట్లో ప్రపంచం మొత్తం మీద ఉన్న సంపదలో దాదాపు 30% నుండి 40% వాటా కేవలం భారతదేశానిదే. ఈజిప్ట్, పర్షియా, గ్రీస్ నుండి వ్యాపారులు మన దేశానికి క్యూ కట్టేవారు. మనం వాళ్లకు సుగంధ ద్రవ్యాలు, పత్తి, రత్నాలు, వజ్రాలు అమ్మేవాళ్ళం. బదులుగా వాళ్ళు మనకు బంగారం ఇచ్చేవారు. అందుకే మన దేశంలో బంగారం కుప్పలుగా ఉండేది. అప్పట్లో బ్యాంకులు లేవు, లాకర్లు లేవు. ఎందుకంటే దొంగతనం అనే మాటే జనాలకు తెలియదు. ఇళ్ల తలుపులు ఎప్పుడు తెరిచే ఉండేవి. వ్యాపారం అంతా నమ్మకం మీద జరిగేది. అతిథి దేవో భవ అనేది కేవలం మాట కాదు, అది వాళ్ళ జీవన విధానం. ఇంటికి వచ్చిన ఆకంతకుడికి అన్నం పెట్టకుండా వాళ్ళు తినేవారు కాదు. పేదరికం అంటే ఏంటో తెలియని రోజులవి. మరి వాళ్ళ ఆరోగ్యం మాట ఏంటి? ఇప్పుడు మనం 30 ఏళ్లకే షుగర్, బీపీ అంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ అప్పట్లో 80 ఏళ్ల ముసలివాడు కూడా యుద్ధం చేసేవాడు. దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? దినచర్య. వాళ్ళు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచేవారు. ఆ సమయంలో గాలిలో ఉండే ఆక్సిజన్, ఓజోన్ శాతం వల్ల వాళ్ళ ఊపిరితిత్తులు వజ్రంలా ఉండేవి. వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ వాడలేదు. రాగి పాత్రల్లో నీళ్లు తాగారు. రాగి పాత్రల్లోని నీరు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. వాళ్ళు కింద కూర్చొని తినేవారు. దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. వాళ్ళు మట్టి కుండలో వండుకునేవారు. అందుకే ఆహారంలోని పోషకాలు చనిపోయేవి కాదు. ముఖ్యంగా వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండేది. యోగా, ధ్యానం అనేవి వాళ్ళ ఊపిరిలో భాగం. స్ట్రెస్ అనే పదం వాళ్ళ డిక్షనరీలోనే లేదు. అందుకే వాళ్లకు గుండెపోట్లు వచ్చేవి కావు. చాలా మంది అనుకుంటారు పాతకాలంలో స్త్రీలకు స్వేచ్ఛ ఉండేది కాదు అని. కానీ అది పచ్చి అబద్ధం. 3000 ఏళ్ల క్రితం వేదకాలంలో స్త్రీలను దేవతలుగా పూజించేవారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని నమ్మే దేశం మనది. ఆ కాలంలో గార్గి, మైత్రేయి లాంటి మహిళా విద్వాంసులు ఉండేవారు. వాళ్ళు నిండు సభల్లో పురుష పండితులతో వాదించి గెలిచేవారు. స్త్రీలకు స్వయంవరం ఉండేది. అంటే తమకు నచ్చిన భర్తను తామే ఎంచుకునే స్వేచ్ఛ ఉండేది. యుద్ధ విద్యల్లో కూడా స్త్రీలు ఆరితేరేవారు. రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరనారులు పుట్టడానికి పునాది ఆ కాలంలోనే పడింది. వరకట్నం అనే దురాచారం అప్పట్లో లేదు. స్త్రీ ఇంటికి దీపం మాత్రమే కాదు, ఇంటికి రక్షణ కూడా. ఇక చదువు విషయానికి వస్తే ఇప్పుడు మనం లక్షలు కట్టి కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్నాం. కానీ అప్పుడు గురుకులాలు ఉండేవి. అక్కడ డబ్బుకు విలువ లేదు, విద్యకు మాత్రమే విలువ. రాజుగారి కొడుకైనా సామాన్యుడి కొడుకైనా గురువు ముందు ఒకటే. అందరూ నేల మీదే కూర్చోవాలి, అందరూ భిక్షాటన చేయాలి. ఇది వాళ్ళల్లో అహంకారం చంపేసి వినయాన్ని నేర్పేది. వాళ్ళు నేర్పిన సైన్స్ చూస్తే ఇప్పుడున్న నాసా సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సుశ్రుతుడు ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని, ఆపరేషన్ చేసే పద్ధతిని నేర్పించాడు. ఆర్యభట్టు టెలిస్కోప్ లేని కాలంలోనే భూమి గుండ్రంగా ఉందని, అది సూర్యుడు చుట్టూ తిరుగుతుందని గ్రహణాల గురించి లెక్కలు కట్టి చెప్పాడు. మెటల్ జెర్రీ ఢిల్లీలోని ఇనుప స్తంభం చూసారా, 1000 ఏళ్లైనా దానికి తుప్పు పట్టలేదు. ఆ టెక్నాలజీ ఈ రోజుకి ఎవరికీ అంతు చిక్కలేదు. ఇక మన ఆయుర్వేదం
చెట్ల వేళ్లల్లో క్యాన్సర్ లాంటి రోగాలను నయం చేసేది. అప్పట్లో రాజులుండేవారు, కానీ వాళ్ళు ప్రజలను బానిసలుగా చూడలేదు, కన్న బిడ్డలుగా చూసుకున్నారు. రాజు కంటే ధర్మం గొప్పది. ఎవరైనా తప్పు చేస్తే అది రాజు కొడుకైనా సరే శిక్ష పడేది. యుద్ధాలు జరిగేవి, కానీ వాటికి కూడా ధర్మయుద్ధం ఉండేది. సూర్యాస్తమయం తర్వాత యుద్ధం ఆపేసేవారు. నిరాయుధుల మీద, స్త్రీల మీద, రైతుల మీద దాడి చేసేవారు కాదు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లో హాస్పిటల్స్ మీద బాంబులు వేస్తున్నారు, కానీ అప్పుడు శత్రువు గాయపడితే వాడికి వైద్యం చేయించి పంపేవారు. అది మన సంస్కృతి. ఇదంతా వింటుంటే ఒక అందమైన కళలా ఉంది కదూ. మరి అంత గొప్ప సంస్కృతి ఏమైంది? మనం పాశ్చాత్య మోజులో పడి మన భాషని, మన కట్టుబొట్టుని, మన ఆహారాన్ని మర్చిపోయాం. ప్రకృతిని దేవుడిగా చూసే దేశంలో ఇప్పుడు నదులన్నీ కలుషితం అయిపోయాయి. ఉమ్మడి కుటుంబాలు విడిపోయాయి. వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. మిత్రమా, గడియారాన్ని వెనక్కి తిప్పలేం, కానీ ఆ విలువలని మళ్ళీ బతికించుకోగలం. మన పిల్లలకు ఆస్తిని ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మన చరిత్రని, సంస్కృతిని ఇవ్వండి. యోగాని మళ్ళీ జీవితంలో భాగం చేసుకుందాం. ప్లాస్టిక్ని వదిలేసి మట్టిని ప్రేమిద్దాం. మనం భారతీయులమనే గర్వంగా తలెత్తుకుందాం. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? ఆనాటి గురుకుల చదువులా, లేక స్వచ్ఛమైన ఆహారపు అలవాట్లా? కింద కమెంట్ చేసి చెప్పండి. మన ఘన చరిత్ర ప్రతి భారతీయుడికి తెలియాలి. అందుకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.